నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందన. మహగణుడు, మహిమోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడు, సర్వోన్నతుడు, భూమిని ఆకాశాన్ని అందలి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, లేనివి ఉన్నట్టుగా పిలిచేవాడు, ఉన్నవి లేనట్టుగా చేసేవాడు నైనా యేసుక్రీస్తు వారి శుభనామంలో మనం అందరం ఇలా కూడుకోవటం, ఆయనను ఆరాధించటానికి ప్రభువారు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం దేవునికి స్తుతియాగం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ఉదయకాలపు వర్తమానం కొరకాయి ఒక వచనాన్ని మీకు చదివించి ఒక దైవజనుని యొక్క జీవితాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక భక్తుని జీవితం ద్వారా మన జీవితాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ఈ రీతిగా ఉంటుంది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసించిన వారికైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, అదే మూలకి తలరాయి. 6వ వచనం చివరి భాగాన్ని చదువుతున్నాను. ఆయనది విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. అందరు నాతో ఈ మాట అనండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ప్రియులారా, మనము దేవుని బిడ్డలుగా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచడు. వీఆర్ నాట్ అషేమ్డ్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ గాడ్, వీఆర్ నాట్ అషేమ్డ్. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎవరివైనా, ఒకవేళ నువ్వు పేదవాడు అయినా, నువ్వు చేసే ఉద్యోగం చాలా చిన్నదైనా, నువ్వు చేసే పని అది ఎన్నికిది కానప్పటికీ కూడా ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేనటువంటి ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, అయినా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడిని ఎప్పుడు సిగ్గుపడినవాడు. మన జీవితాల్లో దేవుని మీద మన విశ్వాసాన్ని పెంచుకుంటూ దేవుని యందలి భయభక్తులతో మన జీవితాన్ని కొనసాగిస్తూ అనుదినము ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన భక్తులుగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. మన పక్షముగా ఆయన గొప్ప కార్యములు జరిగిస్తారు. మీరు చాలా కాలం నుంచి భయభక్తులుగా ఉంటున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. మీరు నాకేంటి ప్రయోజనం అనే ప్రశ్న మీకు రావచ్చు. ఐ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈవేళ నేను మీ దీనికి ఆన్సర్ చెప్పబోతున్నాను. నేను దేవుని యందు అచంచలమైనటువంటి భక్తిపరుడుగా, నీతిమంతుడుగా, విశ్వాస యోధుడుగా నేను జీవిస్తున్నాను. నాకు ఎలా ఉంటుంది నా జీవితం అని అంటే దానికి సమాధానం నా వర్తమానం ద్వారా మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు దేవుని మీద భక్తి లేకుండా, నామినల్గా ఉంటూ సరైన విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే మీరు దేవుని భక్తిలోకి రండి, దేవుని భక్తి చేస్తూ ఉండండి, విశ్వాసులుగా బ్రతకండి, పరిశుద్ధులుగా జీవించండి, దేవుని కొరకు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడో ఈ వర్తమానం ద్వారా మీకు అర్థం. నేను తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు పుస్తకాన్ని కనుక మీరు తెరిచి చూస్తే, ఎస్తేరు గ్రంథంలో ఒక ఆయన గురించి నేను మీతో చెప్పాలి. నేను ఎస్తేరు పుస్తకం తీయగానే ఎస్తేరు అని అనుకుని పొరపాటు పడకండి. ఐ డోంట్ టీచ్ ద ఎస్తేర్. నేను ఎస్తేరు గురించి నేను బోధించాను. నేను ఎవరి గురించి బోధిస్తున్నానంటే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుదామండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షీమీ కుమారులకు యాయీరు వంశస్థుడునైన మొర్దుకై అని ఒక యూదుడుండెను. నేను నా వర్తమానంలో 6 టైటిల్స్ ఇస్తాను. 6 పదాలు మీకు చెప్తాను. అవి గుర్తుపెట్టుకుంటే నా ప్రసంగం అయిపోతుంది. అన్నీ కూడా సా మీద వచ్చేలాగా నేను ప్రాక్టీస్ చేసి లేక ధ్యానం చేసి మీకు అందిస్తున్నాను. మొట్టమొదటిది, సామాన్యుడు నుండి సాహసవంతుడు. సాలే ఫస్ట్. సామాన్యుడే కానీ సాహసవంతుడు, ఇది ఫస్ట్ది. రెండవది, శిరస వంచని వాడే కానీ సత్క్రియలు కలిగిన వాడు.
ఇది రెండు సాలే. మూడవది, సద్భక్తి కలిగిన వాడు శిఖరానికి చేరుకున్నవాడు. నాలుగవది, శ్రమల నుండి సన్మానం. ఐదవది, శత్రువు సమూల నాశనం. ఆరవది, సామాన్య జీవితము నుండి సెక్యూరిటీ గార్డ్ టు సామంతుడు వరకు. సామాన్య జీవితం నుండి సామంతుడు అంటే ప్రైమ్ మినిస్టర్. ద హీరో టు జీరో, లేకపోతే జీరో టు హీరో అంటారు. ఎప్పుడైనా విన్నారు లేదు మీరు? ఈయన అయితే జీరో టు హీరో. ఈయన మొట్టమొదట జీరో. నేను చెప్పే ఆయన పేరు ఏం పేరు అంటే మొర్దుకై అంటే ఒక హిబ్రూ నేమ్ ఇది. ఈయన మంచి వారియర్, పోరాట యోధుడు, సాహసవంతుడు. మొర్దుకై అంటే పశ్చాత్తాపం అని, ఇంకా రకరకాల బిటర్నెస్ అనే అర్థాలు ఉన్నాయి. అవన్నీ హిబ్రూ పదానికి చెందినవి. ఈయన మొర్దుకై అనేవాడు ఎవరో 5వ వచనంలో చాలా బ్రీఫ్గా రాశాడు. ఆయన చెరపట్టబడిన యూదుడు అంటే చాలా సామాన్యుడు. బానిసగా, ఏ రాజు కాలం అంటే యొకన్య అనేటువంటి రాజు కాలంలో ఒక బానిసగా ఈ బబులోను దేశానికి వెళ్ళిపోయినాడు. కోరెష్ ఏలుబడిలో కొంతమంది తిరిగి వచ్చేశారు. అయితే ఈ గ్రంథము సరిగ్గా ఎప్పుడు రాశారు అని అంటే, ఎస్తేరు గ్రంథము 479 BC, 479. అహస్వరేసు ఏలుబడి కాలం ఏమిటంటే 486 to 460 వరకు కూడా ఆయన కాలం ఉంది BC. ఈ కాలంలో అంటే కిందకు వస్తుంది కదా కాలాలు, 300, 200, 100, 2000 అదే 0 నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పే ఆయన ఎవరంటే మొర్దుకై. అమ్మా, ఈయన ఎవరో తెలుసా? మొట్టమొదట చాలా సామాన్యమైన వాడు, చాలా మరి చెరపట్టబడినాడు. అంటే ఒక దేశానికి బానిసగా వెళ్ళిపోయినాడు ఈయన. బానిస ఎక్కడ? ఇశ్రాయేల్ దేశాన్ని నుంచి బబులోను దేశానికి బానిసగా వెళ్ళి. ఆయనకి స్వస్థలం అంటూ ఉండదు, సొంత ఇల్లు ఉండదు, స్థలం అంటూ ఏం ఉండదు. వాళ్ళు ఏవో క్వార్టర్స్ ఇస్తారో, లేకపోతే ఏవో గుడిసెలు వేసుకుని బతకమంటారు. పర్మనెంట్ బిల్డింగ్స్ ఏమి ఉండవు. అలాంటి సమయంలో ఈయన తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఎలాగూ అని అంటే సామాన్యమైన జీవితం కలిగినోడు. రెండవది ఏంటంటే యూదుడు. ఈయన ఎవరు తెలుసండి? యూదుడు అని అంటే, యూదుడు అనగా చాలా నిష్ఠ, గరిష్ట భక్తి కలిగినాడు. యూదునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. యోధా జాతి వారు యూదుడు అనేవాడు ఈ ప్రపంచంలో ఆ పేరును బట్టి చాలా అతిశయిస్తాడు. కారణం ఏంటంటే, యూదుడు మేము దేవుని పిల్లలం అనేటువంటి అతిశయం యూదులకి. అందుకే జూయిష్ కల్చర్ అంటారు కదా. ఇప్పుడు ఇస్రాయేల్ దేశము పాలస్తీనా దేశానికి మధ్యన యుద్ధం జరుగుతుంది. యూదుడే. వాడు ఎప్పుడు కూడా తన దేవుని బట్టి ధైర్యంగా బ్రతుకుతాడు. సో ఈయన చాలా, నాకు మొర్దుకై అనే పేరు గుర్తుకు రాగానే నాకేమనిపిస్తుంది అంటే చాలా స్ట్రాంగ్ మ్యాన్ అనుకుంటాను ఇప్పుడు నా మనసులో. చాలా ఆయన ముఖం చూస్తే ఇలా స్ట్రాంగ్గా ఉంటాడేమో అని ఊహించుకుంటాను. నేను చూడలేదు కానీ ఆయన్ని, మీరు ఎవరు చూడలేదు కానీ ఆయన గురించి రాసిన విధానాన్ని బట్టి నేను చూస్తే చాలా రోషం కలిగిన వాళ్ళకి కనపడతాడు నాకు. ఆయన ముఖం చూస్తే దేవుని బిడ్డలాగా, రోషం కలిగిన వాళ్ళలాగా, తప్పు చేయలేని వాళ్ళలాగా కనపడతాడు. ఈ మొర్దుకై అండి చాలా చిన్న కుటుంబం. ఆయన చేసే ఉద్యోగం ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ అని తెలుసు కదా. గేటు కాపలాదారుడు, గేట్ కాడ వాచ్మెన్ లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. కాపలాదారుడు, గేట్ కీపర్ అంటారు. అలాంటి కాపలాదారుడు, ద్వారపాలకుడుగా, రాజు యొక్క ద్వారపాలకుల్లో, రాజసేవకుల్లో ఒకటిగా ఇతడికి చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఊళ్ళో బబులోను దేశంలో రాజుగారి కోటలోనే దొరికింది. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డుగా ఆయన పనిచేసుకుంటున్నాడు. సామాన్యమైన జీవితం. చాలామంది ఇక్కడ ఉన్నవారు సామాన్యులే కావచ్చు. ఐ యామ్ సింపుల్ సిటీ. నేను పేదవాడిగా పుట్టాను, నేను చాలా మరి తక్కువ కులంలో, దళిత లేదా నిమ్మన కులంలో పుట్టాను, లేకపోతే నేను చాలా చిరు ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నాకు వచ్చే ఆదాయం చాలా తక్కువ,
నేనేదో పాలేరుతనం చేసుకునేవాడిని, నేనేదో ఎవరికెందో పని చేసేటువంటి పనివాడిని, లేకపోతే నేను చేసే పని చాలా అంటులు తోముకునే పని, పాచి పని చేసే పని, నేను చేసే పని ఆ ఇంట తిరిగే పని కావచ్చు, లేకపోతే నా పోస్ట్ చాలా వాలంటరీ కావచ్చు, లేకపోతే ఆయా పోస్ట్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ స్వీపర్ కావచ్చు, లేకపోతే చిన్న అంగన్వాడీ పోస్ట్ కావచ్చు. నాది చాలా చిన్న బ్రతుకు, ఏ పూటకు ఆ పూట బ్రతుకుంటాను, నేను సామాన్యుణ్ణి. ఎస్, నువ్వు సామాన్యుడివే, కానీ దేవుని భక్తి నువ్వు చేసినట్లయితే యూదుడుగా, ఒక క్రైస్తవుడుగా ఆత్మీయ జీవితాన్ని కలిగి అతడు సామాన్యంగానే ఉంటున్నాడు. కానీ చర్చికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, తోరా చదువుకునేవాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, నిష్ఠ గరిష్ట కలిగినటువంటి యూదుడిగా ఉన్నాడు. బెన్యామీను వంశం అంటే చాలా తగ్గింపబడిన వంశం, సింప్లిసిటీ. వీళ్ళ చిన్నాన్నగారి యొక్క పినతండ్రి కుమార్తె, వీళ్ళ చిన్నాన్నగారి యొక్క కుమార్తెను హదస్సు అనేటువంటి ఒక అమ్మాయి వారి తల్లిదండ్రులు చనిపోతే ఈయన కుమార్తెగా స్వీకరించి పెంచుకుంటున్నాడు, దత్తత తీసుకున్నాడు. ఆమె పేరే ఎస్తేర్. ఎస్తేర్ అనే మాటకు అర్థం తెలుస్తుంది మీకు, నక్షత్రం, ఈస్టర్ అనేటువంటి ఆ దేవత నుంచి వచ్చినటువంటి స్టార్ అనేటువంటి పేరు కలిగినదే నక్షత్రం. ఈ ఎస్తేరు నేను పెంచుకుంటున్నాడు, కానీ ఇతడు ఒక భక్తిపరుడుగా మనకు కనిపిస్తున్నాడు. యూదుడు అనగా భక్తిపరుడు, యూదుడు అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడు. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ, నేను స్టోరీ చెప్పేస్తాను వినండి. ఆయన సామాన్యమైనటువంటి జీవితం జీవిస్తుంటుండగా ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏమిటని చెప్పాను? సెక్యూరిటీ గార్డ్. రెండవది ఏంటంటే ఆయనలో ఉన్న లక్షణం శిరస్సు వంచనివాడు. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎవరికి తల వంచే మనిషి కాదు, తలెత్తుకు తిరిగేవాడు. మేము తలెత్తుకు తిరుగుతాం. వాయ్, ఎందుకు ఇలాగ మీరు తలెత్తుకు తిరగడానికి? తల దించుకునే పనులు వారు చెయ్యరు కనుక తలెత్తుకు తిరుగుతారు. ఎవరు తలెత్తుకు తిరుగుతారండి? శిరస్సు వంచని వాడే కానీ సత్క్రియలు కలిగిన వాడే. శిరస్సు వంచనాడు అని పొగరోడు అనుకోకండి, శిరస్సు వంచట్లేదని అడిగి బిరుసుతనం అనుకోకండి. శిరస్సు వంచడు కానీ అతడు ఎలాంటి వాడంటే సత్క్రియలు కానీ ఎవరికి తలెత్తేవాడు కాదు. అంటే తల దించుకునేటువంటి జీవితం అతనిలో ఎప్పుడూ లేదు. ఒకడికి తల ఉంచడం, ఒకడికి తలొగ్గటం, ఒకడికి వంగి నమస్కారాలు పెట్టడం, ఒకడికి చేతులు నలపడం అతని దృష్టిలో లేదు. ఎక్కడైనా తల వంచవలసి వస్తే యేసుక్రీస్తు పాదాల దగ్గరే తలొగ్గేవాడు మొర్దెకై. చాలామంది నాయకుల దగ్గర తలొగ్గుతూ ఉంటారు, చాలామంది ఎవరెవరో దగ్గర తల దించుకుంటూ ఉంటారు, కానీ మొర్దెకై ఎవ్వరికి తల వంచని, శిరస్సు వంచనిటువంటి వాడు. మీరు ఒక విషయం చదివితే అర్థమవుతుంది. మొర్దెకై యొక్క ఉద్యోగం చూసినట్లయితే 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చుని ఉండగా, మొర్దెకై ఎక్కడుండేవాడటండి? రాజగుమ్మములో కూర్చున్నాడు. 3వ అధ్యాయము 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజగుమ్మలున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళలోని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చెయ్యకయునుండగా. మొర్దెకై తల వంచే మనిషి కాదు, తలొగ్గే మనిషి కాదు. హామాన్ అనేటువంటి ఆయన ప్రధానమంత్రి. ఈ అహస్వరేసు అనే రాజుగారికి చాలా ఇష్టమైన వాడు హామాన్. ప్రైమ్ మినిస్టర్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన గుమ్మంలోకి వచ్చినప్పుడు, రాజుగారిని కలవడానికి వచ్చినప్పుడు, వెళ్ళడానికి వచ్చినప్పుడు రాజసేవకులు అందరూ కూడా వంగి నమస్కారాలు చేస్తున్నారు. కొంతమంది మోకాళ్ళు పడిపోతున్నారట, మోకాళ్ళు ఉంది కదా, కొంతమంది మోకరిచ్చేస్తున్నారు. మొర్దెకై అయితే ఇలా నిలబడుతున్నాడు అంటాడు. అంతే అంటే మొత్తం తల శాలెట్ చేయట్లేదు అనుకోకండి, చేస్తున్నాడు. అందరూ చేసే విధంగా చేయట్లేదు, అందరూనేమో ఇలాగ అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు? ఇలా పడిపోతున్నారు. కానీ మొర్దెకై మాత్రం కొంతమంది వంగి నమస్కారాలు ఎట్టేస్తారు, పాదాభివందనాలు అంటారు. ఎందుకో మరి ప్రియులారా, చాలామంది దైవజనుల్లో కూడా ఎవరైనా నాయకులు వచ్చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేస్తుంటారు.
వాళ్ళ వల్ల ఏదో మెప్పు పొందాలని, వాళ్ళ వల్ల ఏదో వీళ్ళకి ఏదో బిస్కెట్లకు పడిపోయి, నో, వాళ్ళు ఏమీ చెయ్యరు. కానీ వాళ్ళని గౌరవించాలి. కానీ వాళ్ళకి దేవుని దగ్గర తలొగ్గే మనిషి మరి ఏ మనుషుడి దగ్గర తలొగ్గలేడు. అంటే ప్రేమిస్తాడు, నేను కాదంటలేదు. కానీ తలొగ్గటం అని అంటే తలదించుకుని ఏదో నీ వల్ల బతుకుతున్నాం, నీవు మాకేదో రూపాయి పెడితే నీ భిక్ష వల్ల అన్నట్టుగా తలదించుకునే వ్యక్తి కాదు. ఎందుకనంటే మొర్దెకై యూదుడు. ఏమయ్యా ఎందుకు నువ్వు తలగొట్టలేదంటే ఆయన మాట చెప్పాడు. ఎందుకు తలగొట్టలేదంటే 4వ వచనం చూడండి. ఎందుకు మీరను వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చిన అతడు ఆ మాటను చెవిని పెట్టకను కనుక మొర్దెకై మాటలు స్థిరపంలో లేదని చూతుమని హామానునకు తెలిపారు. ఏలైనగా అతడు నేను యూదుడును గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పాను. అయ్యా మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపం. ఏమన్నాడంటే నేను యూదుడిని కనుక నేను వంగి నమస్కారాలు పెట్టను అన్నాడు. ఏమయ్యా సెక్యూరిటీ గార్డ్ ఆఫీసర్ ఉంటాడు కదా, సూపర్వైజర్ ఉంటాడు కదా, ప్రధానమంత్రి దానికి మొర్దెకై ఏంటి నమస్కారం పెట్టవే, నీకేంటంతా? నేను యూదుడినండి అందుకని పెట్టనండి. యూదుడువా? యూదుడైతే పెట్టకూడదా? మేము పెట్టమండి. మేము దేవుడికి దండం పెడతామండి, మనుషులకి పెట్టమండి. మామూలుగా వందనాలు చెప్తాము కానండి, విష్ చేస్తామండి కానండి, దేవుళ్ళకి మొక్కమండి. మేము మోకరించే దేవుడికే మోకరిస్తామండి, కానీ మనుషుల దగ్గర మోకరించమండి. మేము సాష్టాంగ నమస్కారాలు పెడితేనండి మా దేవుడికే పెడతామండి. మేము ఏదో శాల్యూట్ చేస్తాం, నా సెక్యూరిటీ గార్డు కాబట్టి ఏదో ఇలా అంటానండి అంతే. కానీ ఇలా కూడా వినండి, మన వాళ్ళు శాల్యూట్ ఎలా చేస్తారు? మా ప్రధానమంత్రి దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళు శాల్యూట్ ఎలా చేస్తారు? ఇలా చేస్తారు. అందుకని ఇలా చేయరు కదా. ఎవరన్నా చేసి ఉండొచ్చేమో, కానీ ఇండియన్ రూల్స్లో ఉంటే ఉండొచ్చేమో. కానీ మొర్దెకై చట్టంలో అక్కడ ఏమన్నా బబులోను చట్టంలో ఉందేమో. కానీ ఈయన నమస్కారం ఎట్టేవాడు కాదట, ప్రధానమంత్రి గారికి వంగి నమస్కారాలు ఎట్టేవాడు కాదంట. అనుకునేవాడు ఆఫ్టర్ సెక్యూరిటీ గార్డు. ఎవరమ్మా చెప్పండి, ఎవరన్నా? ఆఫ్టర్ సెక్యూరిటీ గార్డు, ఆఫ్టర్ కూలి పని చేసుకునేవాడు, ఆఫ్టర్ తినడానికి అన్నం లేనోడు, కూడు లేనోడు అంటారు కదా. ఆఫ్టర్ ఆడికి బతుకు లేదు కానీ ఆడికి అంత బిగిసేంటి అంతే. ఎక్కడిది ధైర్యం, ఎక్కడిది ఈ యొక్క మరి పౌరుషం అని అంటే అతను అంటాడు, నా దేవుని బట్టి నేను యూదుడిని కాబట్టి, నేను క్రైస్తవుని కాబట్టి నేను ఎవరికి వంగంగా నమస్కారాలు వెళ్ళి కాళ్ళు పెట్టుకున్నాను. అందితే అందకపోతే ఆ పని నేను చేయను, కాళ్ళు పెట్టుకోను. నేను ఎవరు కాళ్ళు పెట్టుకుంటాను? నా యేసయ్య కాళ్ళు పెట్టుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్తామండి. అందుకని నేను ఎవ్వరికీ వంగేవాడు కాదండి, ఎవ్వరికీ లొంగేవాడు కాదండి, అలాగే బతికేవాడు. అమ్మా మనం ఎవ్వరికీ వంగవలసిన అవసరం, అంటే నమస్కారం చేయొద్దని అంటలేదు, నమస్కారం చేయండి. కానీ ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరినో భిక్షం మీద మనం బతకట్లేదు. మన ప్రభు మనల్ని గొప్పగా నడిపించేటువంటి దేవుడు. నువ్వు బీదవాడివే, సామాన్యుడే, శిరస్సు వంచని వాడే, ఎవరికి తలొగ్గేవాడు కాదు, ఎవరికి శిరస్సు ఉంచేవాడు కాదు. రోషము కలిగినోడుగా నీవు నీతిమంతుడు అయితే నువ్వు ఎవరికి తలొగ్గో, నీలో పాపము లేనట్లయితే నువ్వు ఎవరికి తల వంచలేవు. నీవు యథార్థవంతుడు అయితే నీతిమంతులు సింహం వలె ఉందురు అంటాడు సామెతల గ్రంథంలో. మొర్దెకై ఆ రకంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, ఉద్యోగంలో ఉన్నాడు. ఈ హామాను ప్రధానమంత్రి గారికి చాలా కోపం వస్తుంది. మొర్దెకైని లేపేస్తే వదిలిపోద్దాం అనుకున్నాడు. మొర్దెకైని కాదు, మొర్దెకై వంశాన్ని లేపేద్దాం. మొర్దెకై ఏ కులం? ఇప్పుడు ఎవరన్నా లేపాలంటే ఇది ఏ కులం? ఆ కులస్తులందరికీ కూడా లేపేస్తే బాగుంటుంది అనుకుని. ఇప్పుడు కుల పార్టీలు కదా మన అన్నీ కూడా, కులాన్ని బట్టి పరిపాలిస్తున్నటువంటి కుల గణన చేసి ముక్కలుగా చేసి లబ్ధి పొందాలనుకుని చూసిన యూదుడు కాబట్టి యూదులందరినీ లేపేద్దాం అనుకున్నాడు. కానీ మొర్దెకై తల వంచునోడు కదా అని చెప్పేసి, మొర్దెకై ఏమో చాలా చెడ్డోడి కింద మీరు చూడొద్దు. మొర్దెకై తల వంచట్లేదని, అతడు ఏదో డ్యూటీకి సరిగ్గా చేయట్లేదు మీరు అనుకోవద్దు. మొర్దెకై తప్పుడు అర్థం చేసుకోవద్దు. మొర్దెకై తల కొట్టలేదంటే అతడేదో గర్విష్ఠ అనుకోవద్దు. మొర్దెకై తల కొట్టలేదంటే అతడేదో పొగరబోతు అనుకోవద్దు. మొర్దెకై చాలా సద్భక్తి కలిగినోడు. మొర్దెకై శిరస్సు వంచడేమో కానీ సత్క్రియలు చేసేవాడు. ఏం చేశాడో తెలుసా? తన పనిలో నమ్మకంగా ఉన్నాడు. ఒకసారి అమ్మ వినండి, మొర్దెకై డ్యూటీలో ఉన్నాడట. అక్కడ ఇద్దరు
వాళ్ళ పేర్లు ఏంటంటే బిక్తాను, తెరాష్ అనేటువంటి ద్వారపాలకులు ఇద్దరు రాజుగారిని చంపాలనుకున్నారట. మరి ఎవరు డబ్బులు ఇచ్చారో తెలియదండి. వాళ్ళిద్దరూ కూడా షండులు, వాళ్ళిద్దరూ కూడా రాజుగారిని చంపాలని ఆలోచన చేసుకుంటూ స్క్రిప్ట్ చూస్తున్నారట. ఈయన ద్వారపాలకుడు కదా, చూశాడు వాళ్ళిద్దరూ ఈ రాజుగారిని చంపాలనుకుంటున్నారని ఒక మెసేజ్ తయారు చేసి ఎస్తేరుకి చెప్పాడు. అమ్మా, ఇలా మీ ఆయన గారిని చంపేయాలనుకుంటున్నారు, ఒకసారి చెప్పు, కొంచెం జాగ్రత్తమ్మని చెప్పు. సెక్యూరిటీ గార్డు, సిఐడి ఆఫీసర్స్, తర్వాత ఆయన హై సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. థ్రెటనింగ్ ఉంది, ఏదో టైంలో గన్నెట్టి పేల్చేయబోతున్నారు, బాణాలు ఇసిరేస్తారట. మరి రాజుగారి దగ్గర ద్వారపాలకులే. ఇందిరాగాంధీని ఎవరు చంపారు? సెక్యూరిటీ గార్డ్. అర్థమైంది మీకు? దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డే. రాజీవ్ గాంధీని కూడా సేమ్ అలా చంపాలనుకున్నారు. ఆయన గౌరవవందనం స్వీకరిస్తుంటే ఒక అతను ఇలా గన్నెత్తి పెట్టాడు రాజీవ్ గాంధీ తల మీద కొడదామని. కానీ జస్ట్ ఆయన కళ్ళజోళ్ళ నుంచి చూశాడు. రాజీవ్ గాంధీ కళ్ళజోళ్ళ నుంచి ఇలా వెళ్ళిపోతున్న కళ్ళజోళ్ళ నుంచి చూసి గన్నెత్తలను చూసి ఇలా తప్పుకున్నాడు. అందుకని అది తగలలేదన్నమాట. అది కూడా జరిగింది. ఈ చరిత్రలో ఉంటాయి. సెక్యూరిటీ గార్డు యెహోవా పట్నమును కాపాడనేళ్ళ దాన్ని కావలకాయ వారు మేలుకునిండుట వ్యర్థమే. ఏం జరిగిందనంటే, ఎప్పుడైతే ఇలాంటి జరుగుతుందో, రాజుగారికి ఎప్పుడైతే కుట్ర తెలిసిపోయిందో, వాళ్ళిద్దరిని కాగేసి ఆ కుట్ర నిజమా కాదని తెలుసుకుని, నిజమని తేలక బిక్తాన్ని, తెరాష్ అనేటువంటి వాళ్ళిద్దరిని కూడా ఉరి తీయించేశాడు. అయితే ఈ విషయం చెప్పినటువంటి మొర్దెకైకి మాత్రం ఏమాత్రం రివార్డ్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది అతడు శిరస్సు వంచని వాడే కానీ సత్క్రియలు చేసేవాడు, డ్యూటీలో నమ్మకంగా ఉండేవాడు. ఇంటెలిజెన్సీ డ్యూటీలో ఉన్నాడేమో, సెక్యూరిటీ గార్డ్ ఏమో, రాజుగారి కోటలోనికి శత్రువు ఎవడన్నా వస్తే, రాజుగారికి ఎవడన్నా హాని తలపెడితే ఆ రాజుకి మేలు చేసేవాడట. మొర్దెకై ఎవరంటే రాజుగారికి మేలు చేసేవాడు. మీరు ఒకసారి ఆ మాట 7వ అధ్యాయంలో మీరు చదువుతారు. 7వ అధ్యాయము 8వ వచనములో 9 చదువుదాం. రాజు ముందర నడుచుండగా షండుల్లో హర్బానను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకై. ఎవరు మేలు కొరకు మాట్లాడతాడంటే ఈయన? అదొక్కటి చాలండి. రాజుగారు మేలు కోరేవాడు మొర్దెకై. సెక్యూరిటీ గార్డే కానీ సత్క్రియలు చేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అతడి ఉద్యోగంలో ఎలాంటివాడమ్మా? శిరస్సు వంచనివాడు కానీ నమ్మకంగా సత్క్రియలు చేసేవాడు. మొట్టమొదటి అతడు సామాన్యుడే కానీ సాహసవంతుడు. రెండవది శిరస్సు వంచనివాడే కానీ సత్క్రియలు. అమ్మా, మన ఉద్యోగంలో, మన కూలి పనుల్లో, మన దైనందిన జీవితంలో మనం ఎవరికి తలాకొక్కర్లేదు, కానీ మనం చేసే పని చక్కగా మనం చేయాలి, సత్క్రియలుగా చేయాలి. మన ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, మన ఉద్యోగంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సత్క్రియలు చేసినప్పుడు దేవుడు తగిన కాలం అందు ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొర్దెకై చాలా చిన్న ఉద్యోగం. మొర్దెకై ఆ ఉద్యోగంలోనే నమ్మకంగా ఉంటున్నాడు, సత్క్రియలు చేస్తున్నాడు. మూడవది, మొర్దెకై సద్భక్తి కలిగినాడు. అంటే తన కుటుంబాన్ని సద్భక్తితో నడుపుతున్నాడు. కుటుంబస్తులందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి అని చెప్పేవాడు. అమ్మా ఎస్తేరు, మోకరించమ్మా, ప్రార్థన చేయరా? అలాగే నాన్నగారండి ప్రార్థన. మొర్దెకై అంటే చాలా భయం. అందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ తోరా చదివారా? అంటే ధర్మశాస్త్రం 5 కాండాలని తోరా అంటారు. తోరా చదివారా? చదివాను. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా? భక్తిగా ఉంటున్నారా? పరిశుద్ధంగా ఉంటున్నారా? చర్చికి వెళ్తున్నావా? అక్కడ చర్చి లేదు, కానీ ఒకవేళ చర్చి ఉంటే ఇలా మందిరానికి వెళ్ళేవాడు. చాలా చక్కగా పరిశుద్ధ మందిరానికి వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, భక్తి కలిగిన వాడు సద్భక్తితో నడిపించుకున్నాడంటే కుటుంబాన్ని. మీరు చూసినట్లయితే అలాంటి ఆ భక్తితో నడిపిస్తున్నటువంటి వాళ్ళ అమ్మాయికి ఒకసారి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఎస్తేరు అనేటువంటి అమ్మాయి రూపసి, అందమైన అమ్మాయి, చాలా అందంగా ఉంటుందంట పాప. అది రాశాడు 7వ వచనంలో. సుందరమైన రూపం, అందమైన రూపమును సుందరమైన ముఖమట. అందమైన అమ్మాయి, చక్కగా గుండ్రంగా అందంగా ఉంటుంది. ఆ పాపతో చెప్పాడు, అమ్మా మరి ఇలాగా అప్లికేషన్లు పెడుతున్నారు, రాణి గారి కోసం అప్లికేషన్లు, అదంతా మీకు తెలుసు. వస్తుని తీసేశారు, ఇప్పుడు కొత్త రాణి కావాలి. కన్నికలైన వాళ్ళు అందరూ కూడా, అంటే కన్నికలైనంటే పురుషుని ఎరగని వారిని కన్నికలు అంటారు, పెళ్లి కాని వాళ్ళు కాదు. పెళ్లి కాకుండా డేటింగ్లు చేసేవాళ్ళు, పెళ్లి కాకుండా అమ్మాయిలతో అబ్బాయిలతో తిరిగేవాళ్ళు కాకుండా పురుష సంయోగం ఎరగని కన్నికల్ని వాళ్ళని కన్నికలు అంటారు. వర్జిని అంటారు ఇంగ్లీష్లో.
అలాంటి కన్నికలైనటువంటి అమ్మాయిల కొరకు అప్లికేషన్లు పెట్టమన్నారు. రాజుగారు రాణి అవ్వడానికి అమ్మాయిలందరూ కూడా రండి అప్లికేషన్లు పెట్టమంటే మొర్దికై అన్నాడు, అమ్మ నువ్వు కూడా అప్లికేషన్ పెట్టరా అంటే సెలెక్ట్ అయిపోయింది. ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయిపోయింది. మొత్తం అందరినీ సంవత్సరం పాటు వీళ్ళని విడిది గదుల్లో పెట్టి 6 నెలలు గోపరస తైలంతో 6 నెలలు సుగంధ తైలాలతో ఏం చేయాలంటే వీళ్ళని తయారు చేయాలి, మేకప్ చేయాలి. కాదు బ్యూటీలో చేసినట్లుగా వారిని 6 నెలలు గోపరస తైలంతో నలుగెట్టాలి. నలుగు గోపరస తైలం రాసి మురికంతా పోయేలాగా నెగనెగలాడేలాగా తయారు చేయాలి. మెరుపు చేయాలి. ఏంటది? పెర్ఫ్యూమ్స్. ఏమంటాయి? 12 వచనం ఏంటయ్యి? 6 నెలల పరిమళ క్రియలట. పరిమళ క్రియకైనా వేరు పదార్థాలు, క్రీమ్స్, వేరు పదార్థాలు, ఈ లవంగలు, ఈ నిమ్మగడ్డలు, తర్వాత ఈ మెరుపు రావడానికి వాడేటువంటి ఆ యొక్క మందును చూసారా, అది ఏమవుద్దట, ఒక్కొక్కసారి స్కిన్ మంట వచ్చేస్తుందట. మెరవడానికి మంట వచ్చినప్పుడు ఈ మురికంతా వెళ్ళిపోద్ది అనమాట. అందుకని అవి రాయిసం పెట్టారు. మొత్తం మీద ఇవన్నీ భక్తితో నడిపాడు. అమ్మాయితో చెప్పాడమ్మా, నేను యూదురాలని మాత్రం ఎవరికే చెప్పొద్దు, క్రైస్తవురాలని చెప్పొద్దు, కానీ నువ్వు అలాగ కోట్లో ఉండు. ఏం జరుగుతుందో చూడు. సంవత్సరం అయిపోయిందండి. సంవత్సర కాలం అయిపోయింది. ఒక్కొక్కళ్ళ వంతు వస్తుంది. అందరూ క్యాట్ వాక్ చేస్తున్నారు, డాగ్ వాక్ చేస్తున్నారు, ఏవో రకరకాల నడకలు నడుస్తున్నారట. ఏ నడక నడుస్తున్నారో మొత్తం మీద నడకలన్నీ నడుస్తున్నారు. ఈ నడకలన్నీ చూసి ఈయనకి ఎక్కట్లేదు. రాజుగారికి తీసే అన్నాడు. ఎస్తేరు గారు వచ్చేటప్పటికి ఎస్తేరు మీద ఆయనకు దయాదాక్షిణ్యం పుట్టిన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మధ్యాహ్న సమయంలో ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి ప్రభువా. మొర్దుకై సామాన్యుడి కానీ సాహసవంతుడిగా ఉన్నాడు. మొర్దుకై శిరస్సు వంచని వాడే కానీ సత్క్రియలు కలిగిన వాడిగా ఉన్నాడు. మొర్దుకై ప్రభువా శ్రమలో ఉన్నప్పటికీ ప్రార్థించి సన్మానంలోకి వచ్చాడు. మొర్దుకై సద్భక్తితో తన కుటుంబాన్ని నడుపుకొని తన బిడ్డలను కుటుంబాన్ని శిఖరానికి నడిపించుకోగలిగాడు. మొర్దుకై శత్రుల్ని సమూలంగా నాశనం చేయగలిగాడు కేవలం నీ మహిమ ద్వారా. మొర్దుకై సామాన్య జీవితం నుండి, సెక్యూరిటీ గార్డ్ నుండి సామాంతుడిగా మీరు మార్చావు. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. నీతి యందు, భక్తి యందు, విశ్వాసం యందు, ఆత్మీయ జీవితంలో మేము ఎదిగి ఉన్నతమైన శిఖరాలకు వచ్చే భాగ్యం అనుగ్రహించమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.